షో ఆఫ్ చేసే వాళ్ళ గురించి వాళ్ళటి కథ. ఒక ఫోటోగ్రాఫర్ ఇంట్లో కూతురు, నాన్న నా ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్ ఉంది, నాకు కావాలి అంటే, ₹1,00,000 ఫోన్ ఎందుకు తల్లి, 10,000 ఫోన్ కొనుక్కో అంటే అలిగి వెళ్ళిపోతుంది. తర్వాత కొడుకు వచ్చి, నాన్న కాలనీలో మొదటి బుల్లెట్ బండి నాదే కావాలి, ₹2,00,000 ఇవ్వండి అని అడుగుతాడు. అప్పు చేసి బండి కొనడం ఎందుకు బాబు, నా బండి వాడుకో, నేను నడిచి వెళ్తాను, అప్పుడప్పుడు అమ్మకు సహాయం చెయ్యి చాలు అంటే అలిగి వెళ్ళిపోతాడు. తర్వాత భార్య వచ్చి, బంధువుల పెళ్లికి 10,000 పట్టుచీర వాయిదా పద్ధతిలో తీసుకున్నాను, మీరే తీర్చాలి అంటుంది. ఎవరింట్లో పేరంటానికి నువ్వు అప్పులు చేసి చీరలు కొనడం ఎందుకు, చోద్యం కాకపోతే అని విసుక్కొని ఆ రోజు రాత్రి నిద్రలోనే ఆ ఫోటోగ్రాఫర్ చనిపోతాడు. కొన్నాళ్లకు వాళ్ళు ఇల్లు సర్దేటప్పుడు బోలెడంత డబ్బు ఒక లెటర్ రాసి దొరుకుతుంది. అందులో, బాబు మన స్టూడియోలో ఒక ఆఫర్ పెట్టాను, ₹20 మీరు ఎలా ఉంటే అలాంటి ఫోటో తీయబడును, ₹30 మీరు ఎలా కోరుకుంటున్నారో అలాంటి ఫోటో తీయబడును, ₹50 మీరు ఇతరులకు ఎలా కనబడాలనుకుంటున్నారో అలాంటి ఫోటోలు తీయబడును అని పెట్టాను. నా జీవితం మొత్తం ఫోటోలు తీశాను, కానీ ఎవ్వరూ ₹20 ఫోటో తీయించుకోలేదు. ₹50 ఇచ్చి ఇతరుల్ని మోసం చేయడానికే ఫోటోలు తీయించుకునేవారు, వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని. ఇప్పుడు మీరు ఎదిగారు, నా వయస్సు మళ్ళింది, అప్పు లేకుండా నేను సంపాదించిందంతా మీకోసం వదిలి వెళుతున్నాను. మీరు నిజాయితీగా ₹20 లాంటి ప్రశాంత జీవితం కోరుకుంటారో, లేదా ₹50 జీవితంలో లాగా పక్కింటి వాళ్ళని నమ్మించడానికి అప్పులు చేస్తూ, బంధువులను నమ్మించడానికి గొప్పలు చెబుతూ అబద్ధంలో బతుకుతారో మీరే నిర్ణయించుకోండి అని ఉంటుంది. మరిన్ని మంచి ఒరిజినల్ కథల కోసం లైక్ చేసి ఫాలో చేయండి.